హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 10 కోనిక్ సెక్షన్స్ ఎక్సైజ్ 10Aలో ఫస్ట్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. ఎక్సర్సైజ్ 10A ఫస్ట్ రోమన్లో 15th క్వశ్చన్ అన్న ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇఫ్ మనకు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేశారు, రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ రేడియస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఆల్రెడీ ఏం చెప్పేసుకున్నాం, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అవ్వాలి అని చెప్పుకున్నాం కదా. మీరు ఇది తెలియకపోతే ఇంట్రడక్షన్ చూడండి నాన్న. ఫస్ట్ ఏంటి, గివెన్ సర్కిల్ ఈక్వేషన్, గివెన్ సర్కిల్ ఏంటన్నా 2x² ప్లస్ ay² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. మనం ఏం చెప్పుకున్నాం నాన్న ఇంట్రడక్షన్లో, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y² అని చెప్పుకున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏంటి 2, కోఎఫిషియంట్ ఆఫ్ y² ఏంటి ఏ ఈక్వల్ టు ఎంత 2. ఇవి సబ్స్టిట్యూట్ చేయండి ఏ వాల్యూని ఈ ఈక్వేషన్లో. ఏమైంది, ద రిక్వైర్డ్ ఈక్వేషన్ 2x² ప్లస్ 2y² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. కంపేర్ విత్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ x² ముందర ఉన్న కాన్స్టెంట్తో డివైడ్ చేయండి మొత్తం ఈక్వేషన్. ఏమైంది, x² ప్లస్ y² మైనస్ 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2y/2 ఏమైంది y మైనస్ 1/2 ఈక్వల్ టు 0. అంతేనా. 2/2 2 క్యాన్సిల్ అయిపోయి x² బై 2 చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి y² బై 2 చేస్తే మైనస్ 3/2 x బై 2 చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి y మైనస్ 1/2. కంపేర్ విత్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ x కోఎఫిషియంట్ మైనస్ 3/2, ఇక్కడ x కోఎఫిషియంట్ 2g ఈక్వల్ టు ఏమైందినా మైనస్ 3/2. 2f ఈక్వల్ టు ఎంత, y ముందర ఏమున్నట్టు ఇక్కడ ఏమీ లేకపోతే కాన్స్టెంట్ వాల్యూ 1 ఉన్నట్టు. c వాల్యూ ఏంటి, c ఈక్వల్ టు మైనస్ 1/2. g ఈక్వల్ టు ఏమైద్దిరా, g ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కదా, ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది డివైడ్ అవుతుంది కాబట్టి మైనస్ 3 2 2 జార్ ఎంత 4. f ఈక్వల్ టు 2f కాబట్టి 2 అనేది fతో మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్కి పోతే 2 ఏమైంది డివైడ్ అవుతుంది. f ఈక్వల్ టు ఏమైంది 1/2. సెంటర్ ఏమైంది, సెంటరు మైనస్ g మైనస్ f. ఇక్కడ వచ్చిన వాల్యూస్కి సైన్స్ రివర్స్ చేసి రాయండి. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 3/4, ఇక్కడ ప్లస్ 1/2 ఉంది కాబట్టి మైనస్ 1/2. రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ రేడియస్. ఇక్కడ మనకేం సెంటర్ గురించి అడగలేదు. రేడియస్ ఏమైంది నేను, రేడియస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, √g² ప్లస్ f² మైనస్ c. జీని స్క్వేర్ చేస్తే ఎంత, మైనస్ 3/4 హోల్ స్క్వేర్ ప్లస్ f² వాల్యూ ఎంత 1/2 హోల్ స్క్వేర్ మైనస్ c. మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ 3ని స్క్వేర్ చేస్తే 9, 4ని స్క్వేర్ చేస్తే 16 ప్లస్ 1ని స్క్వేర్ చేస్తే 1, 2ని స్క్వేర్ చేస్తే 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. డినామినేటర్లో ఉన్న వాల్యూస్ అన్నిటికీ ఎల్సిఎం తీస్తే ఏమైంది 2 4 16. ఫ్యాక్టర్ 2తో చేస్తే 2 1 జార్ 2 2 జార్ 2 8 జార్, మళ్ళీ 2తో చేయండి 2 1 జార్ 2 4 జార్ 2తో 2 2 జార్ 2తో ఏమైంది 1, 2 2 జార్ 4 4 2 జార్ 8 8 2 జార్ 16. ఇక్కడ ఈ వాల్యూకి 16 ఉంది కాబట్టి 16 క్లోజ్ చేస్తే ఏమైంది, ఇంకా మిగిలిన వాల్యూస్ ఏంటి 1 కాబట్టి 9 ఇంటూ 1 ఏమైంది 9 ప్లస్ 4. డినామినేటర్లో ఉన్న వాల్యూ 4 కాబట్టి 2 2 జార్ 4 క్లోజ్ చేస్తే 2 2 జార్ 4. ఈ 4ని న్యూమరేటర్లో ఉన్న నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 1 4 ప్లస్
ఇక్కడ 2 ఉంది డినామినేటర్లో. ఈ 2ని ఇక్కడ క్లోజ్ చేసామనుకో 2 2s are 4, 4 2s are 8. అంటే 8 into 1 8 by 16. 9 plus 4 ఎంతనా? 9 plus 4 13. 13 plus 8 ఎంత? రూట్ 21 by 16. రూట్ ఏ బై బీని రూట్ ఏ బై రూట్ బీగా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? రూట్ 21 బై రూట్ 16. రూట్ 21 అలాగే ఉంటుంది. రూట్ 16 వాల్యూ ఎంత? 4. రేడియస్ ఏమేది నాన్న? రూట్ 21 by 4. సిక్స్టీన్త్ వన్ అన్న, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ కమా బి if ax square plus bxy plus 3y square minus 5x plus 2y minus 3 equal to 0 represents a circle. ఆల్సో ఫైండ్ ద రేడియస్ అండ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లోకి మార్చుకోవాలి. గివెన్ సర్కిల్ ఏంటన్నా? గివెన్ సర్కిల్ ఈజ్ ax square plus bxy plus 3y square minus 5x plus 2y minus 3 equal to 0. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అని చెప్పాను. ఏమైంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంతనన్నా? ఏనా? కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ వాల్యూ ఎంత? 3. అంటే ఏ ఈక్వల్ టు 3 వచ్చేసింది. నెక్స్ట్ బి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏమైంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఏమైంది? 0. కోఎఫిషియంట్ ఆఫ్ ఇవి తెలియాలంటే ఇంట్రడక్షన్ తెలియాలన్నా. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై 2hxy ఈక్వల్ టు 0 కదా. 2h కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు 0. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై వాల్యూ ఎంత? b ఈక్వల్ టు 0. ఈ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ వాల్యూస్ ఏమవుతాయో. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఏ ప్లేస్లో 3ని పెట్టండి, బి ప్లేస్లో 0 పెట్టండి. ఏమైంది? 3x² ప్లస్ 3y² మైనస్ 5x. ఈ బి 0 అయిపోయింది కదా. బి 0 అయిపోయింది కాబట్టి ఏ ప్లస్లో 3 పెట్టాను. 3x² 0 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0. కంపేర్ విత్ ఇక్కడ 3 అనేది x² y² ముందర 3 ఉండకూడదు కాబట్టి మొత్తం ఈక్వేషన్ని 3తో డివైడ్ చేయండి. ఏమైంది? x² బై 3 క్యాన్సిల్ అయిపోతే x² వస్తుంది. ఇక్కడ y² మైనస్ 5/3x ప్లస్ 2/3y మైనస్ 3/3 ఏమైంది? 1 ఈక్వల్ టు 0. కంపేర్ విత్ దేంతో కంపేర్ చేయాలి నాన్న? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. x² y² సరిపోయింది. x కోఎఫిషియంట్ ఏంటి? 2g. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత? మైనస్ 5/3. 2g ఈక్వల్ టు మైనస్ 5/3. నెక్స్ట్ 2f ఈక్వల్ టు 2/3. 2f ఈక్వల్ టు 2/3. c ఈక్వల్ టు మైనస్ 1. g ఈక్వల్ టు ఏమేది? మైనస్ 5/3. 2s ఎంత? 6. 2 క్యాన్సల్. f ఈక్వల్ టు 1/3. c వాల్యూ మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సెంటరు రేడియస్ రెండు కనుక్కోవాలి కాబట్టి సెంటర్ ఏంటన్న ఫార్ములా? సెంటర్ మైనస్ g మైనస్ f మైనస్ g. ఇక్కడ ఉన్న gfలకి సైన్స్ ఆపోజిట్ సైన్ పెట్టి రాస్తే సరిపోయిద్ది. మైనస్ 5/6 వచ్చింది కాబట్టి ప్లస్ 5/6. ఇక్కడ 1/3 వచ్చింది కాబట్టి మైనస్ 1/3. ఇది సెంటర్. రేడియస్ ఫార్ములా ఏంటి? r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c. స్క్వేర్ రూట్ ఆఫ్ g² మైనస్ 5/6 హోల్ స్క్వేర్ ప్లస్ f² 1/3 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ c. మైనస్ ఫార్ములా c వాల్యూ ఎంత? మైనస్ 1. మైనస్ని స్కోర్ చేస్తే ప్లస్, 5ని స్కోర్ చేస్తే 25, 6ని స్కోర్ చేస్తే 36, 1ని స్కోర్ చేస్తే 1.
బై 3ని స్క్వేర్ చేస్తే 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 9కి 36కి ఎల్సిఎం ఏంటి డినామినేటర్లో ఉన్న వాల్యూస్కి ఎల్సిఎం కనుక్కోవాలి 2 18s 9తో చేయొచ్చా 3 3s are 9 కదా లేదా 3తో చేస్తే 3 3s are 3 6s are మళ్ళీ 3తో 3 1s are 3 2s are మళ్ళీ 2తో చేస్తే ఏమైంది 2 1s are 2 3 2s are 6 3 2s are 6 6s are ఎంత 36 ఇక్కడ 36ను క్లోజ్ ఆల్రెడీ ఎల్సిఎం 36 కాబట్టి న్యూమినేటర్ని అలాగే రాసుకోండి 25 ప్లస్ 9 డినామినేటర్లో 9 ఉంది కాబట్టి 9ని క్లోజ్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఏంటి 2 2s are 4 4 into 1 4 ప్లస్ ఇక్కడ 1 ఉంది కింద 1 కాబట్టి 1ని క్లోజ్ చేస్తే ఇంకా ఇక్కడ ఉన్న మల్టిప్లికేషన్ అంతా ఇక్కడ ఉన్న నెంబర్తో మడిపోయిద్ది 3 2s are 6 6 3s are 18 18 2s are 36 25 ప్లస్ 4 ఏమైంది 29 29 ప్లస్ 36 65 రూట్ 65/36 ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పాను రూట్ a/b ఉంటే దాన్ని ఏం రాయొచ్చు రూట్ 65 సపరేట్గా రూట్ 36 రూట్ 65 వాల్యూ రూట్ 65 రూట్ 36 వాల్యూ ఎంత 6 ఇదే రేడియస్ అవుతుంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న ఇవి 2 మార్క్స్కి Seventeenth question. If x square plus y square plus 2gx plus 2fy minus 12 equal to 0 represents a circle with center 2, 3 and g, f and its radius అన్నారు మనం వీటిలో నుంచి g, f ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి సెంటర్ అంటే ఏంటన్నా గివెన్ సర్కిల్ ఏమిచ్చారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ 2fy మైనస్ 12 ఈక్వల్ టు 0 సెంటర్ కూడా ఇచ్చేసారు కదా సెంటర్ అంటే మనం ఏం రాస్తాం సెంటర్ ఈక్వల్ టు మన g, f కదా ఈక్వల్ టు ఏమి ఇచ్చారు 2, 3 కంపేర్ చేస్తే మన g వాల్యూ 2 మన f వాల్యూ ఎంత 3 g ఈక్వల్ టు ఏమేది -2 f కావాలి f ఈక్వల్ టు ఏమేది -3 g, f వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసామా నెక్స్ట్ రేడియస్ కావాలి రేడియస్ ఫార్ములా ఏంటన్నా ఇక్కడ కంపేర్ చేస్తే ఈ ఈక్వేషన్లో c వాల్యూ ఎంత -12 c ఈక్వల్ టు ఏమేది -12 r ఈక్వల్ టు ఏంటి ఫార్ములా g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ఎంత -2 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ మైనస్ c వాల్యూ ఎంత -12 మైనస్ని స్కోర్ చేస్తే ప్లస్ 2ని స్కోర్ చేస్తే 4 మైనస్ని స్కోర్ చేస్తే ప్లస్ -1 ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ ఏమైంది పాజిటివ్ 3ని స్కోర్ చేస్తే 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 9 ప్లస్ 4 13 13 ప్లస్ 12 ఎంత 25 రూట్ 25 వాల్యూ ఎంత రానా 5 కదా r ఈక్వల్ టు 5 నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ముందు ప్రాబ్లం లాగేనా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు గివెన్ సర్కిల్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0 సెంటర్ ఏమి ఇచ్చారు సెంటర్ మన g, f ఈక్వల్ టు ఏమి ఇచ్చారు -4, -3 కంపేర్ చేయండి మన g వాల్యూ ఎంత -4 f వాల్యూ ఎంత f వాల్యూ -3 c వాల్యూ ఎంత ఈక్వేషన్లో c లేదు కాబట్టి c వాల్యూ ఎంత 0 బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే g ఈక్వల్ టు 4 దీంట్లో f ఈక్వల్ టు ఏమైంది 3 g, f వాల్యూస్ వచ్చేసాయి నెక్స్ట్ ఏమన్నాడు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అన్నారు రేడియస్ ఫార్ములా ఏంటి r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c g స్క్వేర్ 4 స్క్వేర్ f స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ c మైనస్ 0 4 స్క్వేర్ వాల్యూ ఎంతనా రూట్ 16 ప్లస్ 9
రూట్ 16 ప్లస్ 9 ఎంత రూట్ 25. రూట్ 25 వాల్యూ ఎంత 5. ఆర్ ఈక్వల్ టు 5. 19th one nana important question. If x square plus y square minus 4x plus 6y plus c equal to 0 represents a circle with radius 6, then the value of c అన్నాడు. అంటే ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి నాన్న, గివెన్ సర్కిల్ ఏంటి? గివెన్ సర్కిల్ ఈజ్ x square plus y square minus 4x plus 6y plus c equal to 0. Compare with x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. 2g equal to ఏమేదినా -4, 2f equal to 6, c equal to c నే. 2 1s 2 2s 2 1s 2 3s, g equal to -2, f equal to 3, c equal to c నే. గివెన్ దట్ మనకేమిచ్చారు? రేడియస్ ఈక్వల్ టు 6 ఇచ్చేశారు. రేడియస్ ఫార్ములా ఏంటన్నా? జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 6. స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ వాల్యూ ఎంత? -2 హోల్ స్క్వేర్, ఎఫ్ స్క్వేర్ వాల్యూ 3 స్క్వేర్ మైనస్ సి వాల్యూ సినే ఈక్వల్ టు 6. స్క్వేర్ రూట్ ఆఫ్ -2ని హోల్ స్క్వేర్ చేస్తే 4, 2 స్క్వేర్ చేస్తే ప్లస్ 2ని స్క్వేర్ చేస్తే 4, 3ని స్క్వేర్ చేస్తే 9 మైనస్ సి ఈక్వల్ టు 6. 9 ప్లస్ 4 ఎంత? 13 మైనస్ సి ఈక్వల్ టు 6. స్క్వేర్ రూట్ పెట్టాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. 13 మైనస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 13 మైనస్ సి ఈక్వల్ టు 36. ఈ సిని ఇసడికి 36ని ఇసడికి పంపించండి. మైనస్ సి ఇసడికి వెళ్తే ప్లస్ సి, 13 ఈ 36 ఇసడికి వస్తే ఏమేదినా -36. 36లో నుంచి 13 పోతే ఎంత? 3 2 -23. ఇంపార్టెంట్ క్వశ్చన్. Twentieth question. Find the equation of the circle which is concentric with and passing through -2, 14. కాన్సెంట్రిక్ విత్ సర్కిల్ అంటే ఏం రాస్తాం నాన్న? కాన్స్టెంట్ వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది, మిగతా ఈక్వేషన్ మొత్తం సేమ్గానే ఉంటుంది కదా. ఆ సర్కిల్ దేని నుంచి పాస్ అవుతుందంటే -2, 14 నుంచి పాస్ అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రాయండి. ద ఈక్వేషన్ సేమ్ ఇదే స్టేట్మెంట్. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ రిక్వైర్డ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ఏ రిక్వైర్డ్ circle concentric with లేదా కాన్సెంట్రిక్ సర్కిల్ ఈజ్, ఈ సర్కిల్ రాయండి. ఏమైంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y. ఇక్కడ సి ప్లేస్లో -2 ఉంది కదా, ఇక్కడ మనం సి అనుకుందాం లేదా ప్లస్ కే అనుకుందాం ఈక్వల్ టు 0. ఈ సర్కిల్ ఈక్వేషన్ దేని నుంచి పాస్ అవుతుంది? -2, 14. It passes through P -2, 14. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే 2 or more circles having same center. డిఫరెన్స్ రేడియస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇట్ పాసెస్ త్రూ -2, 14. ఇది ఎక్స్ ఇది వై. ఎక్స్ ప్లేస్లో -2 పెట్టండి, వై ప్లేస్లో 14 పెట్టండి. ఏమైంది? -2 హోల్ స్క్వేర్ ప్లస్ 14 హోల్ స్క్వేర్ -6 ఇంటూ -2 -4 ఇంటూ 14 ప్లస్ కే ఈక్వల్ టు 0. మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్, 2ని స్క్వేర్ చేస్తే 4. 14 స్క్వేర్ ఎంత? 14 ఇంటూ 14 196. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2s are 12 మైనస్ 14 4s are ఎంతనైనా 56 ప్లస్ కే ఈక్వల్ టు 0. సేమ్ సైన్స్ ఉన్న వాల్యూస్ని యాడ్ చేయండి. 196 ప్లస్ 4 200, 200 ప్లస్ 12 212 మైనస్ 56 ప్లస్ కే ఈక్వల్ టు 0. డిఫరెన్స్ సైన్స్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 212 నుంచి 56 పోతే ఎంత? 156.
6 ప్లస్ k ఈక్వల్ టు 0. k ఈక్వల్ టు ఏమైందమ్మా మైనస్ 156. ఇక్కడ ప్లస్ 156 ఉంది కాబట్టి ఈ సైడ్కి వెళ్తే మైనస్ అయిపోయింది. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది required circle is ఈ k ప్లేస్లో ఈ మైనస్ 156 సబ్స్టిట్యూట్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న ఇది. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y మైనస్ 156 ఈక్వల్ టు 0 అయిపోయింది. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే 2 or more సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ సెంటర్. కాన్స్టెంట్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇచ్చిన సర్కిల్ని అలాగే రాసుకొని కాన్స్టెంట్ ప్లేస్లో సమ్ వాల్యూ వేరే వేరియబుల్ అనుకోండి. కేనో పీనో లేదా సి డాషో. ఇది కాన్స్టెంట్ సి అనుకుంటాం కదా మామూలుగా జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో. ఇక్కడ సి డాష్ అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఈ సర్కిల్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ని ఈ సర్కిల్ సబ్స్టిట్యూట్ చేస్తే కే వాల్యూ వస్తుంది. ఆ కే వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే రిక్వైర్డ్ ఈక్వేషన్. 21st క్వశ్చన్ అన్న ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ 2, 2. సెంటర్ ఏమి ఇచ్చారు సి 2, 2 ఇచ్చేసారు అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ 4, 5 అనే పాయింట్ నుంచి సర్కిల్ పాస్ అవుతుందంట. సెంటర్ ఏమి ఇచ్చేసారంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ 2, 2 ఇచ్చేసారు. ఇదేమైంది ఫిక్స్డ్ డిస్టెన్స్ కదా అంటే రేడియస్ కదా. సెంటర్ తెలుసు, రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ కదా. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేడియస్ తెలుసు, సెంటర్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తామా చేయలేమా. గివెన్ సెంటర్ 2, 2 పాయింట్ గివెన్ పాయింట్ 4, 5 ఆర్ ఈక్వల్ టు ఏమైంది ఆర్ ఈక్వల్ టు సిపి డిస్టెన్స్ బిట్వీన్ సిపి. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సిపి స్క్వేర్. ఎందుకంటే రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి 4 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 2 హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయకపోతే రూట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 4 - 2 హోల్ స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ ప్లస్ 5 - 2 హోల్ స్క్వేర్ ఎంత 3 స్క్వేర్. 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 9, 9 + 4 ఎంత 13. ఆర్ స్క్వేర్ వాల్యూ 13. ఆర్ ఈక్వల్ టు ఏమైంది √13. మనకు సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటన్న ఫార్ములా సెంటర్ h, k సెంటర్ 2, 2 దీన్ని ఏమనుకుంటాం మనం h, k. రేడియస్ ఎంత √13. ఏంటి ఫార్ములా x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. x మైనస్ h వాల్యూ ఎంత 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - k వాల్యూ ఎంత 2 స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత √13 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది. a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ ఎలా రాయాలి ఆల్రెడీ చెప్పాను చూడండి. ఇప్పుడు x - 2 హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎలా రాస్తాము, దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. ఏ ఫామ్లో ఉంది a - b ఫామ్లో ఉంది. ఏంటన్న ఫార్ములా a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఏ వాల్యూ x కాబట్టి x స్క్వేర్ ప్లస్ b వాల్యూ 2 కాబట్టి 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ వాల్యూ x ఇంటూ b వాల్యూ 2. x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 2 2s are 4x. ఇలా రాస్తాం. నేను దాన్ని డైరెక్ట్గా రాస్తాను చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 4 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 ఇంటూ 2 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ వై స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab 2 ఇంటూ 2 4 ఇంటూ y 4y ఈక్వల్ టు 13. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y 4 + 4 ఎంత 8 ప్లస్ 13 ఈ సైడ్కి వస్తే మైనస్ 13 ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y. 8లో నుంచి మైనస్ 13 పోతే ఎంతనన్నా 8లో నుంచి మైనస్ 13 పోతే -5. పెద్ద నెంబర్ ముందర ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ తీసుకుంటాం. ఈ రెండు డిఫరెంట్ సైన్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్.
క్వశ్చన్ నెంబర్ 22. డస్ ద పాయింట్, మనకు పాయింట్ ఇచ్చారు, లైస్ ఇన్సైడ్, అవుట్ సైడ్ ఆర్ ఆన్ ద సర్కిల్ అన్నాడు. మన సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి ఒక పాయింట్ ఇచ్చి ఈ పాయింట్ సర్కిల్ లోపల ఉందా, సర్కిల్ పైన ఉందా, సర్కిల్ బయట ఉందా, ఈ పాయింట్ సర్కిల్ లోపల ఉందా, సర్కిల్ మీదే ఉందా, సర్కిల్ బయట ఉందా అని ఎలా చెప్తాము అంటే, ఒక చిన్న పాయింట్ నన్ను గుర్తుపెట్టుకోండి. నోట్, ఈ క్వశ్చన్ చేయాలంటే ఈ ఒక్క క్వశ్చనే ఇక్కడ ఉండేది. ఏ పాయింట్ పి, మనం ఏమనుకుంటాం పాయింట్ని, ఎక్స్ కమా వై అనుకుంటాం కదా. అండ్ ఏ సర్కిల్ పాయింట్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమంటామంటే ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ గివెన్ ద పాయింట్, then the point P lies, first condition, on the circle. ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే లెస్ దాన్ 0 వచ్చింది అనుకో, S11 ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, ఈ పాయింట్ తీసుకెళ్ళి సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అనుకో ఆన్సరు, అప్పుడు ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఆన్ ద సర్కిల్, అంటే ఆ పాయింట్ ఇచ్చిన పాయింట్ సర్కిల్ మీద ఉంటుంది. లేదా ఇంకో కండిషన్ ఏంటి, ఇన్సైడ్ ద సర్కిల్, P లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. ఇఫ్ S11 అనేది లెస్ దాన్ 0 అంటే తెలుసు కదా, నెగిటివ్. అవుట్ సైడ్ ద సర్కిల్, P lies outside the circle. If S11 greater than 0. ఈ కండిషన్స్ గుర్తుంటే ఇలాంటివి ఏవి ఇచ్చినా చేయగలన్నాను. ఒక పాయింట్ సర్కిల్ ఇచ్చి ఆ పాయింట్ అనేది ఎక్కడుంది అని అడిగినారనుకోండి, అప్పుడు మనము ఆ పాయింట్ తీసుకెళ్ళి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చిందంటే ఆ పాయింట్ అనేది సర్కిల్ లోపల ఉంది, సర్కిల్ మీద. 0 వస్తే సర్కిల్ మీద, లెస్ దాన్ 0 వస్తే సర్కిల్ లోపల, గ్రేటర్ దాన్ 0 వస్తే సర్కిల్ బయట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఆన్సర్, గివెన్ సర్కిల్ ఏంటి, x² + y² ఈక్వల్ టు 25. ఈ 25 ఈసరికి వస్తే ఏమైంది, x² + y² - 25 ఈక్వల్ టు 0. P -2, 5, 3.5. ఇది ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ P ఇన్ 1. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, ఎక్స్ ప్లస్లో ఇది ఎక్స్ ఇది వై, -2.5 హోల్ స్క్వేర్ ప్లస్ 3.5 హోల్ స్క్వేర్ -25 ఈక్వల్ టు 0. ఇది పాయింట్ లేకుండా చెప్పండి. 2.5 × 2.5, 25 ఎంత, 625 కదా. ఇక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్, టోటల్ 2 వాల్యూస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఎంతనన్నా మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోయింది కదా. 6.25 ప్లస్ 3.5 × 3.5, ఇలా సేమ్ వాల్యూస్ రెండు మల్టిప్లై చేయాలండి. యూనిట్ ప్లేస్లో 5 ఉంటే 5 5s are 25. 3 తర్వాత వచ్చే కాన్సిక్యూటివ్ నెంబర్ ఏంటి, 4 కదా. 3 4s are ఎంత, 12. 2 వాల్యూస్ తర్వాత పాయింట్ పెట్టండి, ఏమైద్దో 12.25 -25 ఈక్వల్ టు ఏమొస్తుంది, మనం ఏమొస్తుందో చూడాలి. 12.25 6.25 50. 12 + 6 ఎంత, 18. పాయింట్ తర్వాత 0కి వాల్యూ ఉండదు కదా. 18.5 -25. 25లో నుంచి 18.5 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైంది నాన్న, 0. 10లో నుంచి 5 పోతే ఎంత, 10లో నుంచి 5 పోతే 5. 24లో నుంచి 18 పోతే ఎంత, 6. 25కి నెగిటివ్ ఉంది కాబట్టి -6.50 -6.5 అనేది లెస్ దాన్ 0నే కదా.
లెస్ దాన్ 0. పాయింట్ని సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే లెస్ దాన్ 0 అయితే ఆ పాయింట్ ఎక్కడుంది నాన్న? ఇన్సైడ్ ద సర్కిల్. దేర్ఫోర్ P minus 2, 5, 3, 5 lies inside the circle. ఈ కండిషన్స్ గుర్తుంటే ఈ క్వశ్చన్ చేసేయచ్చు. ఒక పాయింట్ ఒక సర్కిల్ ఇచ్చి ఆ పాయింట్ అనేది ఎక్కడుంది అని క్వశ్చన్ చేశారంటే ఆ పాయింట్ తీసుకెళ్ళి ఆ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి 0 వచ్చిందంటే ఆ పాయింట్ సర్కిల్ మీద ఉన్నట్టు, లెస్ దాన్ 0 వచ్చిందంటే నెగిటివ్ వచ్చిందనుకో ఆ వాల్యూ అక్కడ ఇన్సైడ్ ఉన్నట్టు, పాయింట్ ఇన్సైడ్ ఉన్నట్టు. లేదా పాజిటివ్ వచ్చిందనుకో ఆ పాయింట్ తీసుకెళ్ళి సర్కిల్ మీద సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ వచ్చిందనుకో అది అవుట్ సైడ్ ద సర్కిల్, పాయింట్ అవుట్ సైడ్ ఉన్నట్టు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.